హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కొందరికైతే యూట్యూబ్లో వాచ్ టైం అయితే తగ్గిపోతుంది. మరి అది అసలు ఎందుకు తగ్గిపోతుంది అన్నదైతే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అసలు ఆ యూట్యూబ్లో మనకు మోనటైజేషన్కి అవ్వాలంటే 4000 గంటలు అలాగే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. కానీ కొందరికైతే ఈ 4000 గంటల్లో ఉన్నది కొద్దిగా తగ్గిపోతుంది. అసలు ఎందుకు ఇలా తగ్గిపోతుంది అని చాలామంది అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. మరి అది ఎందుకు తగ్గిపోతుంది అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. అవేంటి అన్నవి చూసుకున్నట్టయితే కొందరు వీడియోస్ నచ్చి పదే పదే మళ్ళీ చూస్తూ ఉంటారు. అలా చూడడం వల్ల ఏమవుతుంది, మనము అలా చూడడం వల్ల యూట్యూబ్లో వాచ్ టైం అయితే మనకి అక్కడ డెస్క్టాప్లో మీద సరిగానే కనిపిస్తుంది. అంటే 4-5 సార్లు చూసారనుకోండి వీడియోని, ఆ 4-5 సార్లు చూసిందంతా కనిపిస్తుంది. కానీ మనకు మోనటైజేషన్ సెక్షన్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది అని అంటే మనం అక్కడ ఒక్కసారి ఒక్కరు 4-5 సార్లు చూసారంటే మనకు బయట ఒక 10 నిమిషాల వీడియోని 5 సార్లు చూస్తే 50 నిమిషాలు చూసారు అని అక్కడ డెస్క్టాప్లో అంటే డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. కానీ ఎన్ని సెక్షన్లోకి వెళ్ళేసరికి ఏమవుతుంది అంటే ఒక్క మనిషి ఆ వీడియోని ఎన్నిసార్లు అయినా చూడని, కానీ ఆ వీడియోని ఫుల్గా చూస్తే ఆ ఫుల్ వీడియో 10 నిమిషాలు ఉంది కాబట్టి ఆ మొత్తం వీడియోని 10 నిమిషాల కింద లెక్కేసి అందులో 50 నిమిషాలకు బదులు 10 నిమిషాలుగా యాడ్ చేస్తుంది. అసలు ఇక్కడ ఏంటి అంటే యూట్యూబ్లో మోనటైజేషన్ ప్రకారం అది సరిగానే ఉంటుంది. మనము వాచ్ టైంని ఎక్కడ ఏ కౌంట్ని చూస్తున్నామన్నదే ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ డాష్ బోర్డ్లో అన్నీ కనిపిస్తాయి. అంటే స్పామ్ చేసినవి కనిపిస్తాయి, అలాగే 2-3 సార్లు చూసినవి కనిపిస్తాయి. కానీ ఎర్న్ సెక్షన్లో అలా కాదు. అలాగే ఇంకొకటి వచ్చేసి కొందరు యూట్యూబ్కి వాచ్ టైం అనేది కొనుక్కుంటూ ఉంటారు. అలా కొనడం వల్ల కూడా ఏమవుతుంది, అక్కడ పైన అంటే డాష్ బోర్డ్లో బాగానే చూపిస్తుంది, కానీ అది పబ్లిక్ వాచ్ అవర్ కాదు కదా, అంటే మనకు జెన్యున్గా వచ్చిన వాచ్ అవర్స్ కాదు కదా, అందుకే యూట్యూబ్ వాటిని రిమూవ్ చేస్తుంది. ఇదొక కారణం. అలాగే ఇంకొకటి చూసుకున్నట్లయితే కొందరు వీడియోస్ అప్లోడ్ చేయబట్టి సంవత్సరం దాటిపోతూ ఉంటుంది. అసలు ఈ సంవత్సరం దాటిపోతే ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు మోనటైజేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఒక సంవత్సరంలో 1000 మంది సబ్స్క్రైబర్స్ అలాగే 4000 గంటల వాచ్ అవర్స్ కావాలి. అంటే మనకు ఇప్పుడు ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు కానీ లాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే కౌంట్ చేస్తుంది. అలా ఏమవుతుంది, ఇప్పుడు మనం ఛానల్ పెట్టి 1 ఇయర్ అయితే అయిపోయింది. అలా అయిపోయిన కొద్దీ వెళ్తుంటే మీకు ఒక వీడియోకు వాచ్ టైం అనేది అంటే ఇప్పుడు ఆగస్టు 1 2023 నాటికి ఒక వీడియోని అప్లోడ్ చేశారనుకోండి, అది చాలా వైరల్ అయింది. అది వ్యాలిడిటీ ఎప్పటి వరకు ఉంటుంది, ఆ వీడియోకి వాచ్ టైం ఏ నెలలో వచ్చిందో మళ్ళీ అదే నెల వరకు అయితే దాని వ్యాలిడిటీ అయితే ఉంటుంది. అంటే ఒక సంవత్సరం ఉంటుంది. ఆ సంవత్సరంలోగా మీకు ఇంకా కొన్ని వీడియోస్ వైరల్ అవి దాంతో జత కలిసి 4000 గంటలు అవ్వారా, ఓకే. లేదు అంటే ఏంటి, ఆ వీడియోకి వచ్చిన వాచ్ టైం అంతా సంవత్సరం అయిపోయిన తర్వాత ఎర్న్ సెక్షన్లో నుంచి అయితే రిమూవ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంతమందికి ఇది తెలియక నా వీడియో దీనికి 3000 వాచ్ టైం వచ్చింది, మరి ఇంకా ఏమీ వైరల్ కాలేదు, కానీ ఆ 3000 గంటల వాచ్ టైం అయితే ఉండాలి కదా అని అయితే అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ మనకు పాస్ట్ 1 ఇయర్లో చూసుకుంటారు కాబట్టి అదైతే అందులో నుంచి ఎర్న్ సెక్షన్లో నుంచి తీసేస్తారు. దీనివల్ల ఎర్న్ ఫీడ్లో సంవత్సరం కింద వచ్చిన వాచ్ టైం అంతా తీసేయడం వల్ల మనకైతే మన వాచ్ టైం డిక్రీజ్ అయినట్లయితే కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.